పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నెహ్రూ 6131 రోజుల ప్రధాని, మోదీ 4399 రోజులు, ఆపై కొనసాగుతూ ప్రధానమంత్రి నెహ్రూ రికార్డు బ్రేక్ కాదట. మరో 1730 రోజులు ఆ పదవిలో ఉంటే తప్ప నెహ్రూ రికార్డును మోదీ బీట్ చేయలేరని స్పష్టం. దేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఒక సంకీర్ణ కూటమి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టడం ఒక రికార్డు. అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 2004-2009 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఘనతను నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీట్ చేసింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా మోదీ మరో రికార్డు కూడా సృష్టించారని బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమి వర్గాలు ఊరూరా ప్రచారం చేస్తున్నాయి. 2 ఏళ్ల విజయోత్సవాలతో పాటు ఈ అంశానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా అధిగమించి నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నేతగా రికార్డు సృష్టించారనేది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన. ప్రచార సారాంశం: ఈ నెల 10వ తేదీ నాటికి ఏకదాటిగా 4399 రోజుల అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగుతుండడం అనిత్యర సాధ్యమని రికార్డు పేర్కొంటుంది. నెహ్రూ తరకాలనే వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఆ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలోకి కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన అత్యధిక కాలం నిరవధికంగా దేశ అత్యున్నత పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉందని, 1952 నుంచి 1964 మే 27న మరణించే వరకు ఆయన 4398 రోజుల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారని బీజేపీ శ్రేణులు లెక్కలు చెప్తున్నాయి. తమ నాయకుడు మోదీ ఏకంగానే నెహ్రూను మించిపోయారని ప్రచారం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ వాదనతో విభేదిస్తున్నారు. వారి లెక్కల ప్రకారం ప్రధానమంత్రిగా పండిత్ నెహ్రూ పదవీ కాలాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చరిత్ర ప్రకారం అది వాస్తవమే. ఆ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే నెహ్రూ మొత్తం 6131 రోజుల ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అందువల్ల ప్రస్తుత ప్రధాని మోదీ పదవీకాల విషయంలో నెహ్రూను అధిగమించినట్లు కాదంటున్నారు. దీని ప్రకారం అయితే మరో 1730 రోజులు ఆ పదవిలో ఉంటే తప్ప నెహ్రూ రికార్డును మోదీ బీట్ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. అయితే బీజేపీ వర్గాలు ఈ వాదనను తిరస్కరిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏర్పడిన భారత ప్రభుత్వంలో నెహ్రూ ప్రధాని పదవి చేపట్టినప్పటికీ ఆయన ఎన్నిక ద్వారా ఆ పదవి అందుకోలేదని, అందువల్ల తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 నుంచే ఆయన పదవీ కాలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. బ్రిటిష్ రాజ్య చివరి రోజుల్లో 1946 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 1947 ఆగస్టు 14 వరకు మాత్రం నెహ్రూ బ్రిటిష్ నామినేటెడ్ భారత ప్రధానిగా ఉన్నారు. అదే సమయంలో 1946లో జరిగిన భారత ప్రొవిన్షియల్ రాజ్యాంగ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడంతో పాటు ఆ పార్టీ తరఫున ప్రొవిన్షియల్ సభ్యుడిగా ఎన్నికైన నెహ్రూ మెజార్టీ సభ్యుల మద్దతుతోనే ప్రధాని పదవి చేపట్టారు. అప్పుడు కూడా ఆయన ఎన్నికైన ప్రధానిగా పరిగణించాల్సి ఉంటుందని కాంగ్రెస్లో సహా పలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాడు రాజ్యాంగ పరిషత్లో 293 స్థానాలకు రాజకీయ వర్గాలు పోటీ చేశాయి. వాటిలో 208 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరో 93 స్వదేశీ సంస్థాధీశులను కేటాయించారు. ఈ బలం ఆధారంగా స్వాతంత్రానంతరం నెహ్రూను ప్రధాని చేశారు తప్ప నామినేషన్ తరహాలో నియమించలేదు. పైగా నెహ్రూ స్వాతంత్రోద్యమ అత్యున్నత నేతగా ఒకరుగా ఉన్నందున ఆయన ఎన్నిక మామూలు ఎన్నికల కంటే ఎక్కువే. దీని ప్రకారం చూస్తే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డును ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. ప్రస్తుతం టెర్మ్లో ఉన్న 4 ఏళ్ల 9 నెలల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా మోదీ వశమవుతుంది. ప్రస్తుతానికి జవహర్లాల్ నెహ్రూ అత్యధికంగా 6131 రోజుల పాటు ప్రధాని పదవి చేసిన నేతగా మొదటి స్థానంలో ఉంటే, ఆయన తర్వాత 4399 రోజులలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2వ స్థానంలో ఉన్నారు. ఇందిరాగాంధీ 4077 రోజుల్లో 3వ స్థానంలో, 3652 రోజులతో 4వ స్థానంలో మన్మోహన్ సింగ్, 3 విడతల్లో 2272 రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి, 1827 రోజుల్లో పివి నరసింహారావు, 1826 రోజులతో రాజీవ్ గాంధీ, 857 రోజులతో మొరార్జీ దేశాయ్, 576 రోజులతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రుల జాబితాలో నిలిచారు. వీరితో పాటు గులర్జీనా నందా 2 దఫాల్లో 26 రోజులు, చౌదరి చరణ్ సింగ్ 170 రోజులు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 343 రోజులు, చంద్రశేఖర్ 223 రోజులు, హెచ్డి దేవగౌడ 324 రోజులు, ఐజీ గుజ్రాల్ 332 రోజులు అత్యున్నత పదవీపీఠంపై కూర్చున్నారు. ఇప్పటివరకు దేశానికి 14 మంది ప్రధానమంత్రులు వ్యవహరించగా 2 పర్యాయాలు పూర్తి పదవీకాలం ఆ పదవిలో ఉండడమే కాకుండా 3వ పర్యాయం మళ్లీ అధిష్ఠించి రికార్డు మాత్రం నరేంద్ర మోదీదే.
మోదీ భారత చరిత్రను తిరగరాశారని, విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నారని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతున్న నెహ్రూ కంటే ఎక్కువన్న రీతిలో ప్రచారం జరుగుతుంది. అయితే బ్రిటిష్ పాలనలో అణిగిపోయిన దేశానికి జవసత్వాలు నింపిన నెహ్రూను తక్కువ చేయడం సరికాదేమో అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.